సార్ వెన్ కంపేర్ చేస్తే 2 to 3 ఇయర్స్లోనే ఘోరమైన డెవలప్మెంట్ జరిగింది అనేది అయితే ఇక్కడ క్లియర్గా కనపడుతుంది సార్. ఎందుకు 1 year బ్యాక్ ఈ ప్రాజెక్ట్ చూస్తే ఇప్పటికి అయిపోవచ్చేస్తుంది, 236కి ఇది ఓపెనింగ్ కూడా అయిపోతుంది కదా. అవునండి. సో 5 to 10 ఇయర్స్లో నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంతవరకు గ్రో అవుతుంది, ఎంతవరకు రిటర్న్స్ వస్తాయి సార్? ఇది డెఫినెట్గా చాలా మంచి క్వశ్చన్ అండి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు డెఫినెట్గా నెక్స్ట్ 5 yearsలో నాకేం జరుగుతుంది, నాకు ఎంత లబ్ధి వస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఒక కామన్ ఇన్వెస్టర్ ఆలోచించే విధానం ఇదే. ఇట్లాగే ఆలోచించాలి కూడా. హైదరాబాద్లో వచ్చేసి 2,000 రూపాయలు గజం ఉన్నది కాస్త 20,000 రూపాయలు అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా నెక్స్ట్ 5 yearsలో మీరు పెట్టుకున్న పెట్టుబడి అనుకోండి, ఇది కళ్ళు మూసుకొని డెఫినెట్గా డబుల్ అయ్యేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మామూలుగా ఆస్పిషియస్ డేస్లో సాటర్డే సండే వచ్చేసి ఇక్కడ 1,00,000 మంది భక్తులు వస్తూ ఉన్నారు. 80,000 నుంచి 80,000 తగ్గకుండా వస్తూ ఉన్నారు. రిమైనింగ్ డేస్లో కనుక తీసుకుంటే 40,000 నుంచి 50,000 మంది భక్తులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఏదంటే ఇది ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతూ ఉన్నది. దీని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే టోకెన్ ప్రైస్ చాలా చిన్నదండి. 3 to 5 years టైంలో అద్భుతంగా డబుల్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరున్నా కూడా మినిమం శాలరీ ఉన్న వ్యక్తులకి అద్భుతమైన అవకాశంగా చెప్తా ఉన్నాం. సో అర్థమైంది కదా, ఇదైతే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని సార్ చెప్తున్నారు. ఇక్కడ డైలీ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది విజిట్ చేసే ప్లేస్ ఇది. ఇంకే ఎంత మౌత్ టాక్ తోటి ఇంప్రూవ్ అవుతుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. సో చూడండి.